ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో బాబు కోసం స్నాక్స్ రెడీ చేసాము. అది చూపిస్తున్నాను. 4 kgs బియ్యం పిండిలో 1 kg బియ్యం పిండి మురుకుల కోసం తీసుకున్నాము. 3 kgs ఏమో కారపూస కోసం తీసుకున్నాం ఫ్రెండ్స్. అత్తమ్మ అయితే ఫస్ట్ మురుకుల పిండి కలుపుతుంది. చూడండి ఎలా కలుపుతుందో. పిల్లల కోసమని ఇంట్లోనే రెడీ చేసుకోవాలి. ఎప్పుడైనా అన్నీ కొన్ని మాత్రమే బయటకు వెళ్ళి మనం వద్దన్నా వాళ్ళు వినరు కాబట్టి బయట తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు మా బాబు కోసం ఇంట్లోనే రెడీ చేస్తాం. ఇలా స్కూల్కి వెళ్ళే టైంలో అయినా ఇంట్లో తినడానికైనా నువ్వులు వేసుకుంది. ఇందులో మురుకులలో ఏంటంటే ఉప్పు, ఓమా అండ్ నువ్వులు వేసి కలుపుకుంటారు ఫ్రెండ్స్. ఇట్లా కలుపుకోవడం వల్ల టేస్ట్ మంచిగా వస్తుంది. కొన్ని వాటర్ పోసుకుంటా పిండి కలుపుకోవాలి. బాగా గట్టిగా కావద్దు, మరీ మెత్తగా ఉండద్దు. మామూలుగా ఉంటేనే మురుకులు అనేటివి మంచిగా వస్తాయి. ఇట్లా కొద్దిగా వాటర్ కలుపుకుంటూ ఉండాలి. అత్తమ్మ ఎట్లా కలుపుతుందో చూడండి. అంతలోపు నేను పొయ్యి రెడీ చేసుకుంటున్నా. ఇవి అయిపోయేలోపు పొయ్యి అగ్గి మంట పెట్టుకుంటే తొందర కాలవచ్చని. మొత్తానికైతే మురుకుల పిండి రెడీ అవుతుంది. కలపడం అట్లా కొద్దిగా వాటర్ పోసుకుంటూనే కలపాలి. బాగా ఒక్కసారి పోసుకుంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది పిండి. అందువల్ల మురుకుల పిండి అయితే గట్టిగా అయిపోతుంది. అత్తమ్మ మంచిగా ఫ్రెండ్స్ వచ్చిర్రు, మాట్లాడుకుంటూ టైంపాస్ చేసుకుంటూ పిండి కలుపుతుంది. ఇవి కారపూస కోసమని రెడీ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. నువ్వులు, ఉప్పు, కారం, ఇది కారపూస పిండి. ఇందులో కొంచెం శనగపిండి కూడా కలుపుకుంది. ఇంతకుముందు ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్ అవి కూడా వేసుకోవాలి. కారపూసలా వేసుకోవడం వల్ల టేస్ట్ మంచిగా వస్తుంది. మళ్ళీ కరకర కూడా ఉంటాయి. కారం, ఉప్పు ఇవి సరిపడేంత మాత్రమే వేసుకోవాలి. ఎవరు తినే తగిన విధంగా వాళ్ళు వేసుకోవాలి. మేమైతే మాకు సరిపడంత వేసుకుంటున్నాం. మా పెద్ద బాబుకు కారపూస అంటే బాగా ఇష్టం. ఫ్రూట్స్ పెట్టినా కానీ తినడు అసలు ఆయన. అందుకోసమని ఇవి వేయాల్సి వస్తుంది. ఫ్రూట్స్ కూడా తింటాడు కానీ ఒక వాటర్ మిలనే తింటాడు. ఇక అదే రోజు పెట్టలేము కదా. మంట రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్. కడాయి పెట్టుకున్నా, మంట రెడీ అయిపోయింది. అటు పిండి కలపడం కూడా అయిపోయే వరకు ఇటు ఆయిల్ వేడైపోతుందని తొందర పనులు అయిపోతాయి. మామయ్య, అత్తమ్మ ఫ్రెండ్స్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటా కలుపుతుంది. ఇక చూడండి. పిండి అయితే కలపడం అయిపోతుంది. మురుకుల పిండి మొత్తం కంప్లీట్ అయింది కలపడం. ఇక కారపూస పిండి ఉంది కలిపేదిగా. మంట కూడా రెడీ అయిపోయింది. కడాయిలో ఆయిల్ పోసుకుంటున్నా. నేనైతే ఒక ప్యాకెట్ అందులో ఒక హాఫ్ పోసుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే సరిపోకపోతే మళ్ళీ పోసుకోవచ్చని అట్లా పోసుకున్నా. ఆయిల్ వేడైపోతుంది. పిండి కలుపుకుండా అయిపోయేసరికి మంట సెట్ చేసుకుంటున్నాయి. ఇక చూడండి. పిండి అయితే కలపడం అయిపోయింది. కారపూస పిండి దగ్గరికి వస్తుంది. కారపూస పిండి కలపడం. మా చిన్నబాబు ఇంతలోపు నిద్రలేసి మమ్మీ ఏదని వెతుక్కుంటూ బయటకు వస్తున్నాడు కళ్ళు తుడుచుకుంటా. అసలు నిద్ర మబ్బు అనేదే ఉండదు బాబుకు. లేచి నడుచుకుంటూ వస్తాడు ఎప్పుడు లేచినా కానీ. కారపూస పిండి కూడా రెడీ అయిపోతుంది ఇంతలోపు. మా మామయ్య బుదిరికిస్తున్నాడు బాబుని. ఏం కావాలి, ఏమైనా కొనుక్కుంటావా అని డబ్బులు ఇస్తున్నాడు. మురుకుల పిండి అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. ఇది కారపూస పిండి, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇక చూడండి ఎలా ఉంది. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇక మా బావ పోయడం స్టార్ట్ చేసిండు. మురుకులు
అవి గట్టిగా అట్లా ప్రెస్ చేసి పొయ్యాలి. నాకు అట్లా చేతులు ఒత్తనీకి రాదు పెయిన్స్ వల్ల, అందుకే తను పోస్తున్నాడు నా బదులుగా. అట్లా నీట్గా మళ్ళీ పోయడం అయిపోయాక నీట్గా తీసుకోవాలి. ఆ మురుకులు అయితే మంచిగా రెడీ అయ్యి వచ్చినాయి. చూడండి ఎంత బాగుందో చూడడానికి. అట్లా నీట్గా పెట్టుకోవాలి. బిసలో పిండి మంచిగా ఉండాలి. అడ్జస్ట్మెంట్ పిండి పట్టేటప్పుడు కూడా మెత్తగా పట్టించాలి. అట్లా మెత్తగా పట్టించడం వల్ల మంచిగా వస్తాయి ఎవైనా కూడా. అట్లా మెత్తగా వస్తాయి, మంచిగా వస్తాయి. చూడండి ఎలా వచ్చినాయో. ఫస్ట్ కాబట్టి ఇట్లా వచ్చినాయి, తర్వాత పెద్ద పెద్దగా మంచిగా వస్తాయి. అసలు ఇచ్చిపోవు. స్టార్టింగ్ ఏవైనా కూడా ఇట్లనే వస్తాయి మురుకులు. చూడడానికైతే మంచిగా ఉన్నాయి, తింటే కూడా చాలా మంచిగా ఉంటాయి. ఇక బాగా మురుకులు కంప్లీట్ చేసి ఏదో వర్క్ ఉందని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు తను. ఇక అత్తమ్మ కారపూస పోసుడు స్టార్ట్ చేసింది. ఏదైనా ఈ కారపూస ఈ మురుకులు లాంటివి పోయడం అయితే నా వల్ల కాదు. ఈ హ్యాండ్స్ పెయిన్ వల్ల చాలా ఇబ్బంది, అందుకే నేను చేయలేను. ఈ 2 పనులు మాత్రం వాళ్ళకే అప్పచెప్పిన చెయ్యమని. అన్నీ రెడీ చేసి ఇచ్చిన. కారపూస అయితే అయిపోయింది, ఒకటి కాలింది మంచిగా. ఈ కొద్దిసేపు ఉంచాలి మంచిగా కరకర ఉండాలంటే. చూసారా ఎంత బాగున్నాయి చూడ్డానికి. మురుకులు కూడా అయిపోయినాయి, సూపర్ ఉన్నాయి. చూడటానికి మంచిగా ఉన్నాయి, తింటే కూడా బాగా మంచిగా ఉన్నాయి. ఇంకా చూడండి, నేను చెప్పాను కదా సెకండ్ టైం ఈ కారపూస ఎంత మంచిగా వచ్చిందో. ఫస్ట్ టైం ఏదైనా కానీ ఇచ్చిపోతుంది, తర్వాత వచ్చేటి పెద్ద పెద్దగా వస్తాయి బాగా. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో చూడడానికి. మా పిల్లలైతే ఇక బాబు స్కూల్ నుండి వచ్చిండు కథ ఇక వచ్చి ఫ్రెష్ అప్ అయి వేడి వేడి తినేస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు, నువ్వు నేను అన్నట్టు పోటీవాడి తింటారు కారపూస. దేనికైనా కానీ కొట్లాటనే ఇద్దరు ఉన్న కాడ. కొంచెం శనగపిండి మిగిలింది కారపూసలో పోసేటప్పుడు, దాన్ని పక్కన పెట్టేయడం ఎందుకు, ఇక ఉంటే అట్లనే ఇంట్లో ఉండిపోతుందని అందులో కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, తోటకూర ఇంట్లోనే ఉండే, అది 3 కలిపి బజ్జీలకు ప్రిపేర్ చేసినాం. బజ్జీలు వేస్తున్నాం. ఈవినింగ్ టైం కూడా అయింది, వేడి వేడి బజ్జీలు తినాలనిపించింది. అత్తమ్మ కలుపుతుంది చూడండి. వేడి వేడి బజ్జీలు అయితే అయిపోతున్నాయి. సాయంత్రం 7 దాకా అయింది ఇక టైం అయితే. ఇక వేడి వేడి బజ్జీలు అందుతున్నాయి తినడానికి. అంటాం కానీ ఇట్లా చేసిన వాళ్ళకి తినాలని కూడా ఉండదు. చేసేదాకానే చేయాలనే ఉంటుంది, చేసినాక తర్వాత తినాలనిపించదు. కానీ ఇవి టేస్ట్ మంచిగా ఉన్నాయి, తిన్నాం మేమైతే. చూడండి బజ్జీలు, అందులోనే కొంచెం కారం యాడ్ చేసుకున్నాం. కొంచెం మిగిలిన పిండిలో అన్నీ డిఫరెంట్గా తినాలని చెప్పి కొంచెం సాల్ట్ తోటి చేసినాం, కొంచెం కారంతో చేసినాం బజ్జీలు కూడా కంప్లీట్ అయిపోతున్నాయి చేయడం. ఇక ఒక్కసారిగా అయిపోతున్నాయి ఇక బజ్జీలు కూడా కంప్లీట్ అయినాయి. టోటల్గా అయితే మొత్తం ఇక అప్పాలు, స్నాక్స్, బజ్జీలు అన్నీ వేయడం అయిపోయినాక వెంటనే అన్నిటినీ నేను ఇట్లా స్టీల్ డబ్బాలో పెట్టుకున్నా. ఇట్లా ఎందుకంటే చీమలు పట్టాయి, మళ్ళీ మెత్తబడాయి, వర్షం పడ్డా కానీ మంచిగా ఉంటాయి, నీట్గా ఉంటాయి, ఎప్పుడు తిన్నా కరకర ఉంటాయి మంచిగా. అందుకే స్టీల్ డబ్బాలలో పెట్టి స్టీల్ డబ్బాలు మంచిగా ఫ్రెష్గా కడిగి అందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. మంచిగా ఉంటాయి. మళ్ళీ తినేటప్పుడు ఓపెన్ చేసుకొని వేరే దాంట్లో తీసుకొని తింటే అయిపోతుంది. ఇవి పెట్టే దగ్గర కూడా చీమల బల్పం రాసిన, చీమలు పట్టకుండా ఒకవేళ బై మిస్టేక్లో పోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను ఎప్పుడు చేసినా ఇట్లనే చేస్తాను ఫ్రెండ్స్. ఇట్లా చేయడం వల్ల మంచిగా ఉంటాయి. సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అండ్ లైక్ అండ్ షేర్.